కబడ్డీలో కూత ఆపకూడదు. కబడ్డీ 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 కదా. ఇంకా పల్లెటూళ్ళలో చెడుగుడు ఆట అంటారు. చెడుగుడు 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 అనుకుంటా పట్టుకోవాలి, టచ్ చేసి రావాలి. మళ్ళీ రేఖ ముట్టకపోయినా, అంటే గీత ముట్టకపోయినా కూత ఆపిన అవుటే. మన కూత ఏంటో తెలుసా? ప్రార్థన. మన కూత ఏంటో తెలుసా? యేసునందలి విశ్వాసం. మన కూత ఏంటో తెలుసా? వాక్య ధ్యానం. మన కూత ఏంటో తెలుసా? పరిశుద్ధుల సహవాసం. మన కూత ఏంటో తెలుసా? అపోస్తలిక బోధ. మన కూత ఏంటో తెలుసా? ప్రభువు బల్ల. ఆగకూడదు. ఇంకా వీటన్నిటికంటే ఇంకా ఫైనల్గా చెప్పేది ఏంటంటే యేసు 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 యేసు. చచ్చిందాక ప్రాణం వదిలిందాక, ప్రాణం వదిలేటప్పుడు చచ్చేటప్పుడు కూడా యేసయ్యా అనుకుంటా చావటమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. గుటగుట ప్రాణం వదిలేటప్పుడు కూడా యేసయ్యా యేసయ్యా అందని శ్వాసలో యేసయ్యా యేసయ్యా అనుకుంటా చావటమే. ఆట అయిపోయిన దాకా కోత ఆకుడు. కబడ్డీ కబడ్డీ కబడ్డీ. ఆట అయిపోయిన దాకా కోత ఆగనట్లే అనుకున్న దాన్ని రీచ్ అయ్యేంత వరకు యేసు అనే పదం మానకూడదు. యేసయ్య నామం, ప్రార్థన, వాక్య ధ్యానం, సిద్ధ మనస్సు, అపోస్తలిక బోధ, ప్రభువు వల్ల, పరిశుద్ధుల సహవాసం, యేసునామ ధ్యానం. ఈ కోత ఆగకూడదు.